హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చక్కటి ఆరోగ్యాన్ని, ఎర్లీ ఎనర్జీని పొందే రుచికరమైన స్నాక్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు సరైన చోటికే వచ్చారు. ఈరోజు మనం నా ఫేవరెట్ రెసిపీ అయిన కొబ్బరి బాదం కాజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి ఉదయం బ్రేక్ఫాస్ట్కు, వ్యాయామం తర్వాత తినగలిగే స్వీట్కి పర్ఫెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? దీవాళికి కొట్టిన కొబ్బరికాయలు మిగిలినవి తీసుకొచ్చి నేనేమో కట్ చేస్తూ ఉంటే అందులో నుంచి మావిడ తురుముతూ ఉంది. ఇక దాన్ని పట్టుకొని తోమిన కొద్ది పొడి రాలుతూ ఉంది. అలా రాలిన పొడినంత ఒక చోట చేర్చింది. తర్వాత ఒక బెల్లం గడ్డను తీసుకొని ఇక రుద్దుడు ఎట్లా రుద్దుతుందో చూడలేదు. రుద్దిన కొద్ది రుద్ది బెల్లం అయితే అరుగుతలేదు, కానీ ఆమె చేయలు అరిగిపోయేటట్టు చూడలే. రుద్దు బిడ్డ రుద్దు, ఈ అక్క రుద్దుతూనే ఉంది. ఎంత రుద్దినా అరుగుతూనే లేదు. ఈ బెల్లాన్స అలాగా ఉండ ఎంతగానే రుద్దుడో ఏమో. ఈ రుద్దమ్మా రుద్దినవా రుద్దుతూ ఉంటా చూడు ఎట్లా మంచిగా పడుతుందో, కింద ఎంత మంచిగా ఉన్నదో నూడిల్స్ లెక్క. డైరెక్ట్ బెల్లం తినేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి లైక్ చేసి కామెంట్ వేసుకోండి. ఇక తర్వాత పర్యాయం ఏంటంటే ఒక గిన్నెలా ఇంత నెయ్యి వేసుకొని దాంట్లో ఇంత బాదం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి. అట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీలో ఎంతమంది తింటారు డైరెక్ట్ బాదం జీడిపప్పు? రోజు పొద్దున నానబెట్టుకొని తింటే కూడా ఒంటికి మస్తు మంచిది. చూడులేగా ఎట్లా ఫ్రై చేస్తున్నాను. ఇట్లా ఫ్రై చేసినవి అన్నీ ఒక గిన్నెల పక్కన పెట్టుకున్నాక ఇంకెంత నెయ్యి తీసుకొని అలా కొంచెం వేసి మనకు సరిపడే ఇంకెంత అంటే నీకు ఎంత కావాలో అంత తీసుకొని అలా కొబ్బరి ఏదైతే తురిగినామో ఆ తురిగిన కొబ్బరి పొడిని ఇంత వేసి మంచిగా కలియబెట్టాలి. మన తెలంగాణ కలిపి ఇంత పక్కన పెట్టుకోవాలి. దాన్ని కూడా చూస్తూ ఉంటే కొబ్బరి పొడి ఎట్లా తింటారు అనిపిస్తుంది, కానీ చేసినాక ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇక దీని తర్వాత ఇది అయిపోయినాక మళ్ళీ ఒక గిన్నెల పక్కన పెట్టుకొని దీన్ని మళ్ళీ ఒక గిన్నెల ఇంత నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఇంత బెల్లం వేసి కలపాలి. ఏదైతే మనం ఇంత ముందు దూరినో ఏదో నూడిల్స్ లెక్క అని చెప్పిన చూడులే జోగ్గా అదే బెల్లం, ఆ బెల్లం వెళ్ళి ఇంత వేసుకొని మంచిగా కలపాలి. కలిపినాక ఉండలు కట్టకుండా గిన్నెని నీళ్ళు పోస్తే మంచిగా ఉంటుంది. నీళ్ళు పోసి కలపాలి. కలిపి లాస్ట్కు ఇంత ఏదైతే కొబ్బరి పొడి బాదం ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేయాలి. కొంచెం టేస్ట్ కోసం యాలకుల పొడి ఒక చూడు, యాలకులు డైరెక్ట్ వేసింది నా పెండ్లం. యాలకులు అన్నీ కలుపుకోవాలి మంచిగా. ఆ జీడిపప్పు బాదం పప్పు అన్నీ ఒక దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇక అంతే సంగతుల్లా. మీరు ఎంత చూసినా కలుపుకోవాలని చెప్పినా కదా, అన్నీ కలిపి మంచిగా ముద్దలు లెక్క చేసుకోవాలి. గుండ్రంగా వస్తాయా ఎట్లా వస్తాయో నాకైతే తెలియదు, మీ ఇష్టంలా. ఇక నా పిల్లం అయితే దాన్ని చూపిస్తాను చూడు, జీడి పలుకులు అంటే నీ స్లో మోషన్లో చూపిద్దామని ఎంత ట్రై చేస్తాను చూడు. ఓర్ని జీడిపప్పులు తగలే ఫస్ట్ కలవ పెట్టరా, అదే కలుపు ఫస్ట్ నువ్వు కలుపుతావా లేదా నీ కలుపు. అట్లా బిడ్డ చెప్తే బెదిరిస్తేనే వింటారు. కలుపుమంటారు చూడులేక మా స్పూన్ తోడు కలుపుతాను. చెయ్యితోటి మంచిగా కలుపుకోవాలి. చెయ్యితోడు కలిపితే ఏమవుతుందంటే మంచిగా పడతాయి అన్నట్టు. జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ అన్నీ మంచిగా ముద్దలెక్క వేస్తే ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క జీడిపప్పు ఒక్కొక్క బాదం మంచిగా కలిపితే అప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు అంటారు. అక్కడోటి ఇక్కడోటి పెడతారే మంచిగా కలిపి చూసిన అట్లా. ఇంతవరకు అయితే చూసిల్లా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.